ఈనాడులో ఉన్నటువంటి వార్తను కనుక చూసుకున్నట్టయితే ఉంటే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కట్ ఆఫ్. ఆగస్టు 15 లోగా చెల్లింపుల ప్రక్రియ పూర్తికి ఏర్పాట్లు. 31,000 కోట్లు వెచ్చించనున్న రాష్ట్ర ప్రభుత్వం. రైతు భరోసా విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం అందరితో చర్చించి జూలై 15 లోగా నివేదిక. మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని రైతులందరికీ గడువులోగా ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు 5 ఏళ్ల కాలంలో రైతులు తీసుకున్న 2 లక్షల లోపు రుణాలన్నీ మాఫీ చేయనున్నట్లు తెలిపారు. గతంలోనే ప్రకటించినట్లుగా ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని స్పష్టం చేశారు. సచివాలయంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రైతు రుణమాఫీ, రైతు భరోసాపై మంత్రిమండలి సమావేశం జరిగింది. రుణమాఫీ విధి విధానాలను పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత మంత్రివర్గం ఆమోదించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి. రైతు భరోసా విధి విధానాలపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ కమిటీ రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, ప్రతిపక్షాలు తదితరులతో చర్చించి జూలై 15 నాటికి నివేదిక ఇవ్వనుంది. మంత్రిమండలి సమావేశం వివరాలను సీఎం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, విప్ ఆది శ్రీనివాస్ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మాట ఇస్తే మడప తిప్పం. 6 నెలల్లో మేము 100 రోజుల పరిపాలన చేశాం. దాదాపు 2.5 నెలలు ఎన్నికల కోడ్లోనే పోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు మీ ముందుకు వచ్చాం. 2022 మే 6న వరంగల్లో రైతు డిక్లరేషన్ను రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ డిక్లరేషన్పై విధానపరమైన నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయం దండగ కాదు పండుగ చేయాలన్న లక్ష్యంతో రైతు రుణమాఫీ అమలు చేస్తున్నాం. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు. 2004లో కరీంనగర్ గడ్డ సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని హామీ ఇచ్చిన సోనియా గాంధీ రాజకీయ సంక్షేమం, పార్టీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నా ఆ మాట నిలబెట్టుకున్నారు. సోనియా గాంధీ ఏమైనా చెబితే అది శిలాశాసనమే. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడతారు. అలాంటి నాయకత్వం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయడానికి సిద్ధమవుతున్నాం. గత ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలకు కారణమైంది. గత ప్రభుత్వం 2 సార్లు రుణమాఫీ చేసింది. తొలిసారి 2014 మార్చి 31ని కటాఫ్గా తీసుకొని 16,000 కోట్లు రైతుల అకౌంట్లో వేసింది. రెండోసారి 2018 డిసెంబర్ 11ని కటాఫ్గా తీసుకొని రైతుల ఖాతాల్లో వేసిన నిధులు 12,000 కోట్లు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం 2 సార్లు రుణమాఫీ కోసం చెల్లించిన నిధులు 28,000 కోట్లు. గత ప్రభుత్వం 2018 డిసెంబర్ 11న కటాఫ్గా తీసుకుంటే మా సర్కార్ 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కటాఫ్గా తీసుకుంది. ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలో రైతులు తీసుకున్న 2 లక్షల రుణమాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం దాదాపు 31,000 కోట్లు అవసరం. గత ప్రభుత్వం 4 విడతల్లో చెల్లిస్తామని, వడ్డీ చెల్లిస్తామని నిర్ణయాలను వాయిదా వేస్తూ రైతులను సంక్షోభంలో నెట్టి వారి ఆత్మహత్యలకు కారణమైంది. రైతు భరోసా విధి విధానాలపై ఉపసంఘం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధుపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారులుగా మారిపోయిన భూములకు, అపర కుమారులకు, చివరకు గజ్వేల్లోని కేసీఆర్ భూములకు కూడా రైతు బంధు నిధులు ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. మేము 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం లేదు. అందరితో చర్చించి సూచనలు, సలహాలు తీసుకొని రైతుల భరోసా పథకాన్ని పారదర్శకంగా అర్హులకు అందేలా అమలు చేస్తాం. రైతులు, రైతు కూలీ సంఘాలు, ప్రజా సంఘాలతో చర్చించి విధి విధానాలను రూపొందించేందుకు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం. ఇందులో తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ జూలై 15లోగా నివేదిక ఇస్తుంది. దీన్ని బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి అర్హులైన వారికి అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న చెప్పడం జరిగింది. శ్రీధర్ బాబు, పొంగులేటి ఇచ్చిన సమాచారమే అధికారికం. కొన్ని పత్రికలు, టీవీలు, రాజకీయ పార్టీల సొంత మీడియా సంస్థలు ప్రభుత్వ పరిపాలనపై చర్చల పేరిట రాద్ధాంతాలు చేస్తున్నాయి. ప్రభుత్వం మీద అపోహలు కల్పించేందుకు లేని విషయాలను ప్రశ్నల రూపంలో అడిగి ఏదో సమాధానం తీసుకొని దానిని ప్రచారం కల్పించి సర్కారు ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వం తరపున మీడియాకు సమాచారం ఇచ్చే బాధ్యతలను శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకుంటారు. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, వివరాలపై వారిద్దరూ చెప్పేదే అధికారిక సమాచారం. రాజకీయాలకు సంబంధించిన విషయాలపై అందరూ మాట్లాడతారు, కానీ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన వీరిద్దరే స్పందిస్తారు. వివిధ శాఖల సమాచారం, వివరాలు ఆయా శాఖల మంత్రులు యథావిధిగా తెలియజేస్తారు అని సీఎం రేవంత్ రైతులకు
ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరుతామని విధి విధానాలు నిధుల పేరిట తదితర అంశాలపై సమాచారం కావాలంటే ఆర్థిక మంత్రిని సంప్రదించాలని మార్గదర్శకాలపై త్వరలోనే జీవో ఇస్తామని కూడా మరి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఇక తుమ్మలకు కూడా ఆయన ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఇక 3-4 రోజుల్లో మార్గదర్శకాలు, రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు 3-4 రోజుల్లో వెల్లడి కానున్నట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడడానికి కొంత సమయం పడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎలాంటి సందిగ్ధత లేకుండా స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని అధికారులకు మంత్రివర్గం స్పష్టం చేసింది. శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో కేవలం రుణమాఫీ, రైతు భరోసా గురించి మాత్రమే చర్చించినట్లు సమాచారం. ఈ రెండు అత్యంత ప్రాధాన్యమైనవి, మొత్తం రైతాంగానికి సంబంధించినవి కాబట్టి ఇతర అంశాలేవి ఎజెండాలో లేవని సంబంధిత వర్గాలు కూడా తెలపడం జరిగింది. ఇక రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పేసి మరి సీఎం చెప్పడం జరిగింది. రుణమాఫీపై రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్లో తెలిపారు. నా జీవితంలో ఈ రోజు చారిత్రాత్మకం. 2022 మే 6న వరంగల్ వేదికగా లక్షలాది మంది తెలంగాణ రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ నా సారథ్యంలో మంత్రివర్గం ఆ మాట నిలబెట్టుకుంది. ఏకకాలంలో రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఆయన ఎక్స్లో ఆయన పోస్ట్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఇన్ని రోజులు పెండింగ్ ఉంటుంది, అసలు రుణమాఫీ అవుతుందా కాదా అన్నటువంటి ఏదైతే సందిగ్ధత ఉందో దానికైతే చెక్ పెట్టడం జరిగింది. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి అయితే ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే ఓకే, మొత్తానికైతే రుణమాఫీకి సంబంధించినటువంటి విధి విధానాలు కేవలం రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం తప్పించి మరి దీనికి ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏంటి అన్నటువంటి దానిపైన మరి అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఎవరైతే బట్టి విక్రమార్క ఉన్నాడో బట్టి విక్రమార్క దాన్ని చూసుకుంటాడు. 2 రోజులలో జీవో ఉంటుంది. ఆ జీవోలో ఉన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకునే రుణమాఫీ ఉంటుందని చెప్పారు. మరి ఉన్నటువంటి వచ్చేటువంటి జీవోలో ఏ విధమైనటువంటి గైడ్లైన్స్ ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. అది ఇంకా 2-3 రోజులలో వాటిపైన పూర్తి క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే దాంట్లో చాలామంది కూడా ధనికులు ఉన్నారు. ఐటీ రిటర్న్స్, ప్రభుత్వ ఉద్యోగులు సైతం కూడా గత ప్రభుత్వంలో రైతు భరోసా, రైతు రుణమాఫీ కూడా గతంలో పొందినటువంటి వాళ్ళే. మరి వాళ్ళకు ఉంటుందా లేదా, తెల్ల రేషన్ కార్డుని ఏమైనా ప్రామాణికం చేసుకుంటారా ఏందనేది కూడా పూర్తి గైడ్లైన్స్ 2-3 రోజుల్లో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని గైడ్లైన్స్ వచ్చినా కానీ ఆగస్టు 15 లోపట్ల ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. దీంట్లో చూసుకున్నట్టయితే 2018 డిసెంబర్ 12 నుంచి 2012 డిసెంబర్ 18 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఈ కట్ ఆఫ్ డేట్ను మరి పెట్టుకోవడం జరిగింది.